అదే అదే ఎవరికి ఇచ్చారని మీ కూతుర్ని అడగండి. అది మ్యారేజ్ గిఫ్ట్ అనేది ఒకే ఒకసారి జరిగేది. నువ్వు కొద్దిగా కొడుకు కాబట్టి నీకు తెలియదు ఇది మ్యారేజ్ జరిగింది జరుగుతుంది. మంచిగా మాట్లాడండి ఓకేనా? నేను మర్యాద ఇస్తున్నాను, కాపాడుకోండి మర్యాద. ప్లీజ్ టెల్ మీ గౌరీ యూ కెన్ ప్రొసీడ్. చూపిస్తా. అది కోప్పడకండి. ఆయన ఏమంటున్నారంటే 48,000 రూపాయల డబ్బులు ఇటు రింగ్ కూడా వాళ్ళ అత్తగారు పెట్టారంట. ఆ రింగ్ కూడా నాకు ఇచ్చేసేయమని చెప్పేసి అఘోరిని అడుగుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పి. ఎక్కడి 40,000 ఎక్కడి రింగు కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఏం మాట్లాడాలో ఏంటో కూడా అర్థం కావట్లా. ప్రెసెంట్ వాళ్ళ ఫాదర్ అయితే చూస్తున్నాం కదా 48,000, అలాగే వాళ్ళ అత్తగారు పెట్టిన రింగ్ కూడా మీకే ఇచ్చాము అని అయితే వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు. అసలు ఈ 48,000 గొడవ ఏంటి? అసలు ఎందుకు డబ్బులు మ్యాటర్ ఇక్కడ వచ్చింది? మీరు తీసుకున్నారా? అసలు డబ్బు గురించే కాదమ్మా ఇక్కడ. ఆ 48,000 కాదు, అది రింగు కాదు, ఇదంతా కల్పితాలు. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోండి. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమి తీసుకోను. వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు తీసుకుంటామా? వాళ్ళ కుటుంబం స్థితి చూసి ఎందుకు తీసుకుంటాను? అక్కడ ఖర్చు పెట్టిందే నేను. వాళ్ళు చెప్పింది కదా మందు తెప్పించుకున్నా, వాళ్ళు చెప్పినకుంటే అరే నా డబ్బుతో నేను తెప్పించుకున్నాను, నేను డ్రా చేపించుకుని నా ఏటీఎంలకి వెళ్ళి నేను తెప్పించుకున్నాను. తెచ్చింది వాళ్ళ కొడుకులే కదా. కేసు బీరు బడ్వైజర్ కేసు బీరు రైలు ఇదిగో మీకు ఉదాహరణ చూపించాలంటే తాగిన ఇవ్వండి చూడండి. చూడండి అయ్యో ఇదండి కింద చూపించండి. ఆమె తాగిన కేసు బీరు చూడండి. బడ్వైజర్ టిన్ బాటిల్స్ ని ఆయన అఘోరి తాగిన బాటిల్స్ ని చూపిస్తున్నారు. ఇవన్నీ మీరు ఆమె కాగిందా? ఓన్లీ ఆమె మీరు కాదా? అవి లేదమ్మా, నేను హెల్త్ బాగా నాకు పేదలిస్ట్కి వచ్చాక మందు తాగి డాక్టర్ చనిపోతామని చెప్పారు. అప్పటి నుంచి ఆల్కహాల్ మానేశారా? అఘోరి తాగిన బాటిల్స్ కూడా ఆయన లైవ్ లో చూపిస్తూ ఉన్నారు. అఘోరి నేనే చెప్తున్నా కదా, చెప్తున్నా కదా, తాగింది నేనే కదా, నా డబ్బులతో తాగాను కదా. అదే డబ్బులు ఆయననే ఖర్చు పెట్టుకుని, అదే అఘోరినే ఖర్చు పెట్టుకుని తాగారని చెప్పి ఏం దాని మొన్న ఖర్చు పెట్టినది? అదే దానికి దికారం లేదా? అది కొద్దిగా ఉండైతే దూషించకండి, చెప్పండి అంటే ఏం జరిగిందో. అమ్మా ఆక్రమణ, అమ్మా ఆవేదన అలా వస్తుంది. ఆక్రమణ ఆవేదన అసలు దూషించకుండా మాట్లాడతాను. ఆమెకు ఇది ఉందా? అవతారం చూసారా? కనీసం బట్టలు పెట్టుకున్న కూడా చేత కానప్పుడు నా పిల్లల్ని పోలీసులకు బతిలాడి ఎవరైనా ధైర్యవంతులు ఉంటే ఆమెకు బట్టలు కట్టినంటే నా కూతురు బట్టలు కట్టింది. దాని మానం కాపాడినందుకు బట్టలు కట్టినందుకు నా కూతురిని కిడ్నాప్ చేసింది. ఈ రోజు వరకు నా కూతురు అలా ఈ రోజు వరకు నా దగ్గర నా కూతురు అలా. ఆల్రెడీ విష్ణు మీద కూడా అనుమానం సనాతన ధర్మం కాపాడేది ఏమి గోవధకు కాపాడేదేమా? సనాతన ధర్మం కాపాడే మనిషి ఆడవాళ్ళు ఎంత కాకి ఆమె దగ్గర ఇంకా నా కూతురు వయసు ఉన్న వాళ్ళు 6 ఆడపిల్లలు ఉన్నారు. పెళ్ళైన 6 వాళ్ళు 5 ఉన్నారు. వాళ్ళు కూడా శరణం వదిలేసుకుంటే రుజువులు చేయించండి, ఇవన్నీ రుజువులు చేయించాలి, నింద వేయడం కాదు. ఈ 6 ఆడపిల్లలు ఎవరు ఎక్కడున్నారు? ఇవన్నీ రుజువులు కావాలి నాకు. తెలుగు రాష్ట్రాల్లో లేడీ అగౌర్ అనే పేరుతో చలమనవుతున్నాయా ఈ అల్లూరి శ్రీనివాస్ అలియాస్ లేడీ అగౌర్ని తనకు బరువు పెట్టండి, ఎక్కడికైనా ఆదరించకండి. అంత దుర్మార్గాలమ్మా. అఘోరి అమ్మాయితో మాట్లాడుతున్నారు, ఒకసారి వినండి. చెప్పండి అమ్మా. అదే 6 అమ్మాయిలు ఎవరో వాళ్ళ ప్రూఫ్స్ తో నాకు కావాలి. ఎలా నిందలేస్తున్నారు అనేది కావాలి. ఎలా నిందలేస్తున్నారు, ఎక్కడెక్కడ తీసుకెళ్ళాలి, నిందలేసినా కూడా ఆ ప్రూఫ్ ఎన్ని కావాలండి. 1 year బ్యాక్ కర్నూలు నుంచి ఒక అమ్మాయిని తెచ్చి ఆ ఊరిలో బంధిస్తే ఆ ఊరు సర్పంచ్ పెద్దలు ఆమె చెట్టు కట్టించుకొచ్చారు. కృష్ణపల్లి అప్పుడు మారిపోయింది. అది నిజమా నిజం కదా? అడుగు, అది నిజమా నిజం కదా? అండి నేను 48,000 ఖర్చు పెట్టింది నా రింగ్ ఎత్తుకెళ్ళింది, నిజమా నిజం కదా? అంత నీతిని దూరంగా ఉంటుంది ఎందుకు? విద్యార్థి రమ్మను, లేదా మంగళగిరి పోలీస్ స్టేషన్కి రమ్మని, టౌన్ పోలీస్ స్టేషన్ రమ్మని, ఎఫ్ఐఆర్ ఉందిగా ధైర్యంగా రమ్మనండి, నిరూపిస్తా. వస్తాను ఏం తెలుగు రాష్ట్రాలు అడుగుపెట్టే ధైర్య సంస్థలు ఉంటే రమ్మనండి.
అదే అదే వస్తాము, రాకుండా ఉండలేము. దిస్ ఇస్ మై సైన్స్. యు రైట్. ప్లీజ్ టెల్ మీ అఘోరి అని అంటున్నారు కానీ ఎప్పుడు వస్తా అని చెప్పట్లేదు. అడగండి. ఇప్పుడు వస్తావు. 10 రోజులు పడుతుంది. ప్లీజ్ టెల్ మీ డేట్. యు కెన్ ప్రొసీడ్. నీవే డిసైడ్ చేయి. 10 రోజులలో వస్తున్నాను. నేను దైవ దర్శనాల్లో ఉన్నా, దైవ దర్శనాలు ముగించుకొని నేను వస్తాను. డేట్ టెల్ మీ. యు కమ్ డేట్ టెల్ మీ. డేట్ చెప్పమంటున్నారు అఘోరి అమ్మ. అంటే 10 రోజుల్లో వస్తా అని చెప్తున్నారు ఆవిడ. డేట్ డిసైడ్ చేయమనండి. ఇప్పుడు నాకు పనులు ఉంటాయి కదా, నేను ఉంటాను. 10 రోజులు అంటే టుడే 8th April. టుడే 8th April. 10 days అంటే 18th April. ఓకేనా? ప్లీజ్ టెల్ మీ. ఓకేనా? అయితే అఘోరి అయితే డిస్కనెక్ట్ చేశారు. ఏం మరి వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్తున్నారు మందు తాగింది, అలాగే ఇంకొంతమంది ఆడపిల్లలు కూడా ఉన్నారు ఇందులోనే అని అయితే వాళ్ళ ఫాదర్ చెప్తూ ఉన్నారు. అమ్మా నేను ఇదొకటే చెప్తున్నాను, అఘోరులు అన్నప్పుడు ఆల్కహాల్ తీసుకుంటారు, సిగరెట్లు తాగుతారు, ఇది కామన్, ఓకేనా? కానీ ఆడపిల్లలు 6 ఆడపిల్లలు ఎక్కడున్నారు అనేది ఇది పచ్చి నిజం కాదు, ఇది పచ్చి అబద్ధం. దీనికి ఆ ఆడపిల్లలు ఎక్కడున్నారు వాళ్ళకి రుజువులు కావాలి. హౌస్లో పెట్టుకున్నా పెట్టలేదా? అదే నాకెన్నో హౌస్లో పెట్టుకున్నా పెట్టలేదా? ఎవరు చెప్పారు? ఆధారాలు ఏమైనా ఉన్నాయా? నాకు పోలీసు వారే చూపించారు. పోలీసు వారు ఆమె లొకేషన్ గురించి వెళ్తే చెప్పారు. మీ అమ్మాయితో వయసు వాళ్ళు ఇంకా 5 ఉన్నారు, 6 ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు పెళ్ళైన యువతలు ఇంకా 5 ఉన్నారని మొత్తం 11 మంది ఆమె చెరలో ఉన్నారు. నీ కుదురు కాకుండా దయచేసి మీ అమ్మాయి సగ్గా హీరోయిన్ టైప్లో ఉంది, తెచ్చుకోండి, అదేం చేసి తెలీదు అని చెప్పి అన్నారు. దయచేసి విష్ణుకుమార్ కూడా నేను ఒక విజ్ఞప్తి చేయాలి. చెప్పండి. అయ్యా విష్ణుకుమారు, దయచేసి మా అమ్మాయి ఎక్కడంతో తీసుకొచ్చేయండి. ఎందుకంటే నువ్వు 6 నెలలు టైం అడిగావు. 6 నెలలు నాకు నీ దగ్గర ఉంచుకుంటాను, బాగు చేస్తాను. అదే అన్న అదే వద్దయ్యా, నేను తల్లిదండ్రులు బతికే ఉన్నాము, మాకున్న కొద్దిగా భూమి ఉంటే ఆ భూమి అమ్ముకున్నా సరే. ఓకే చెప్పండి గౌతమి, ఒక్క నిమిషం అండి. వాళ్ళ పేరెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు కదా, మరి ఇంకా ఎటువంటి సందేహాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు దాని గురించి? అఘోరిని ఏమైనా అడగాలనుకుంటే అడగొచ్చు సాహిత్య. సో మీరు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఏంటి? వాటన్నిటిని కూడా అఘోరి లైన్లోనే ఉన్నారు కాబట్టి ఆవిడనే లైవ్ ద్వారా అడిగే ఛాన్స్ ఉంటే అడగండి. అఘోరి గురించి అనేది కాదు, నా కొడుకు కానీ మేము కానీ చేసిన తప్పేం చెప్పనా? ఆమె నా కూతురు మా 3 crore చెక్ రాసింది. ఆ చెక్ మా పిల్లలు చింపలాంటిదే. ఈరోజు నాకు బ్యాంకులో వేసి చెక్ బౌన్స్ కింద ఆమె కేసు పెట్టి ఆమె బయట జుట్టు లాక్కొచ్చేవాడిని. 3 crore చెక్ రాసిందా? లాక్కొచ్చేవాళ్ళం. 3 crore చెక్ రాసి నా బిడ్డమ్మని కనుక్కున్న వాళ్ళు నాకు ఎంత ముక్కులేని సరే తల్లిదండ్రులు పిల్లలు నమ్ముకుంటావా? అంటే చెక్ తీసుకున్నారు మీరు? తీసుకోవాలా? చెక్ రాసేట్ వేసింది. ఆ చెక్ మా అబ్బాయి ఇచ్చేసాడు. ఈ రోజుగా నా చెక్ ఉంటుంది. చెక్ బ్యాంకులో వేసి చెక్ బౌన్స్ కింద కేసు పెట్టేవాళ్ళని ఆమె చుట్టుపుచ్చుకుని సత్వరిచ్చే లాక్కొచ్చేవాళ్ళు. అప్పుడు కోర్టు బోన్లో నిలబడి ఆమె సమాధానం చెప్పేది. రోజు ఎందుకు బయటకు రాలేదు మీరు? అంటే 3 crore చెక్ రాసి మీ అమ్మాయిని తీసుకెళ్ళడం కోసమా? మీ అమ్మాయిని